హాయ్, దిస్ ఇస్ చంద్రశేఖర్. వెల్కమ్ టు మ్యాథ్ చంద్ర. నెక్స్ట్ మనకు నెంబర్ సిస్టమ్ నందు ఎగ్జాంపుల్ 7 షో దట్ 1.272727 and so on equal to 1.27 bar can be expressed in the form p by q where p and q are integers and q does not equal to 0. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి 1.272727 ఇక్కడ రిపీట్ అయ్యేటువంటి డెసిమల్ 27 1.27 అందుకే 2 డిజిట్స్ మీద బార్ 2 డిజిట్స్ మీద కూడా బార్ ఉంచాము. x ఈక్వల్ టు మనము ఇచ్చినటువంటి 1.272727 ను x అనుకుంటే 1.272727 దిస్ ఇస్ ఈక్వేషన్ 1. మనకు ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత 2 డిజిట్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ అంటే 100 తో మనము మల్టిప్లై చేస్తాం. మల్టిప్లయింగ్ both sides with 100 మనకు 100 తో ఇరువైపులా మనము మల్టిప్లై చేస్తాం. 100 into x equal to 1.272727 into 100 100 into x 100x equal to మన 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 27 పక్కన మనకు పాయింట్ వస్తుంది 127.2727 దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. మనం ఈక్వేషన్ 1 లో నుంచి ఈక్వేషన్ 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఇంప్లైస్ ఈక్వేషన్ 2 వచ్చి 100x మైనస్ ఈక్వేషన్ 1x ఈక్వల్ టు 127.2727 మైనస్ ఈక్వేషన్ 1 లో 1.272727 100x లో నుంచి ఒక x సబ్ట్రాక్ట్ చేస్తే 99x ఈక్వల్ టు 127.2727 1.2727 మనం సబ్ట్రాక్ట్ చేస్తే 0 0 0 0.7 లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 6 to 1 126 ఇటువైపు మనకు LHS వైపు 99 కి x మల్టిప్లై చేస్తుంది. x ఈక్వల్ టు మనకు RS సైడ్ వెళ్తే 99 బై డివిజన్ అవుతుంది 3 తో 3 జా 3 జా 9 3 4 జా 12 3 2 జా 6 3 1 జా 3 3 1 జా 3 3 1 జా 3 4 జా x equal to 14/11. This is the answer. Next, example 9. Show that 0.23535 and so on equal to 0.235. 35 మీద బార్ ఎందుకంటే 35 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి కెన్ బి ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. మనకి ఇచ్చినటువంటి డెసిమల్ ఫార్మ్ అనేది p by q ఫామ్ లో రాయాలి. వేర్ p అండ్ q ఆర్ ఇంటిజర్స్. మనకి ఇక్కడ p q అనే రెండు కూడా ఇంటిజర్ అయ్యి q అనేది 0 కి ఈక్వల్ కాకూడదు. సొల్యూషన్ గివెన్ 0.23535 ఇక్కడ 35 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి 0.235 బార్ x ఈక్వల్ టు మనకు ఇచ్చినటువంటి 0.23535 ను మనము ఈక్వేషన్ 1 అనుకుంటే ఇక్కడ డిజిట్స్ 35 అనేటువంటి 2 కూడా మనకు రిపీట్ అవుతుంది అనమాట. కాబట్టి 2 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి 100 తో మనకు మల్టిప్లై చేయాలి. మల్టిప్లయింగ్ both sides with 100 into x
ఈక్వల్ టు 0.23535 ఇంటూ 100. 100 ఇంటూ ఎక్స్ 100x ఈక్వల్ టు 2 డిజిట్స్ తర్వాత కాబట్టి 2 డిజిట్స్ తర్వాత మనకు పాయింట్ పెడితే 23.5335. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో నుంచి ఈక్వేషన్ 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 ఇంప్లైస్ ఈక్వేషన్ 2 100x మైనస్ x ఈక్వల్ టు 23.53535 మైనస్ 0.23535. 100xలో నుంచి 1x సబ్ట్రాక్ట్ చేస్తే 99x ఈక్వల్ టు 23.53535 0.23535 0.000 ఫాలో చుట్టూ సబ్ట్రాక్ట్ చేస్తే 3.32 223.3 99కి x అనేది మల్టిప్లై చేస్తా అంటే x ఈక్వల్ టు 23.3 ఇటువైపు మల్టిప్లై చేస్తుంది డివిజన్ ఆ సైడ్ వెళ్తే x ఈక్వల్ టు ఈ పాయింట్ తీస్తే మనకు డినామినేటర్లో ఒక అంక తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక 0 యాడ్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఆన్సర్.